ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయతో ఆనియన్ కారం అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 6 కాకరకాయలు తీసుకున్నానండి. ఇవి మా ఇంటి దగ్గర కాసినవే. ఇలా 6 కాకరకాయలు తీసుకుని వీటికి ఇవి చివర్లో కట్ చేసుకుంటున్నానండి. ఇలా సన్నగా ఉంది కదా, సన్నగా ఉన్నంత వరకు కట్ చేసుకోండి. ఇలా రెండు వైపులా కట్ చేసుకున్నాక దీనికి పైన ఉన్న పొట్టు తీస్తున్నానండి. నేను మొత్తం అంతా తీయట్లేదు, ఇలా పెద్దగా ఉంటుంది కదా, ఈ పొట్టు మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు మొత్తం కూడా తీసేసుకోవచ్చు. ఆ పైన పొట్టు తీయకపోయినా కానీ చేదు అనేది అసలు ఉండదండి ఈ కారం. ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా తీసేసుకుని నేను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా మధ్యలో కట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ చిన్న కాకరకాయలు తీసుకున్నా కానీ ఏం పర్వాలేదు, కట్ చేయకుండానే ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఇందులో ఉండే గింజలు మొత్తం తీసేసుకోవాలండి, ఎందుకంటే మనం వీటిని ముందుగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది ఇలా తీసేయటం వలన. ఒకవేళ మీరు కనుక ఉంచుకోవాలి అనుకుంటే వీటిని ఉంచుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఇందులో ఉన్న గింజలు మొత్తం వేలుతో లేదా ఒక స్పూన్తో కూడా లాగేసుకున్న ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నీ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని నేను రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని 2 ఇంచుల పొడవుగా ఉండే అంత కట్ చేసుకోవాలి. పొడవు 2 ఇంచులు ఉండాలండి. ఇలా కట్ చేసుకుని ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. అలా ఇంకొంచెం పొడవు కావాలన్నా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచులతో కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. లైట్గా కొన్ని వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఇది వేయటం వలన ఇందులో ఉండే వాటర్ మొత్తం, కాకరకాయలో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. అందుకే మనకి చేదు అనేది లేకుండా ఈ కారం అనేది ఉంటుందన్నమాట. ఇది మాత్రం తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్. ఇలా సాల్ట్, పసుపు కాకరకాయలకు మొత్తం పట్టేట్టుగా ఇలా కలుపుకోవాలి. కాకరకాయ లోపలికి పట్టేట్టుగా చేసుకుని ఒక 30 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఖచ్చితంగా 30 నిమిషాలు ఉండాలి ఫ్రెండ్స్. ఒక అరగంట తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ అన్నీ వచ్చేసి ఉంటాయండి. చూసారు కదా ఎలా వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయో. ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా విరిగిపోకుండా ఇలా గట్టిగా పిండితే అందులో ఉన్న వాటర్ మొత్తం కిందకి కారిపోతాయి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇలాగే మొత్తం అన్నిటినీ కూడా ఇలా గట్టిగా పిండితే అందులో ఉండే వాటర్ మొత్తం వచ్చేస్తే, అందుకే చేదులు అనేది లేకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో. మనం కొన్ని మాత్రమే వేసాం వాటరు. ఇలా సాల్ట్లో ఉండటం వలన అందులో ఉండే చేదు మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 5 లేదా 6 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని అది బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోండి. అది హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు అలాగే ఉంచేసి నిమిషం తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలపటం వలన ఇవి సాల్ట్ వాటర్లో నానాయి కదా, మెత్తగా ఉంటాయి. బాగా కలిపితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మెల్లిగా కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో అసలు పచ్చి అనేది ఉండకూడదు. చాలా మెత్తగా అయిపోతాయండి కాకరకాయలు ఫ్రై అయ్యాక. అలా మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను కదా, నేను 2 టైమ్స్ వచ్చిందండి నేను కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు. ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నేను చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ అండి 4 వేసుకున్నాను. మీ దగ్గర పెద్దవి ఉంటే 2 కూడా వేసుకోవచ్చు. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం. మీకు కారం కనుక ఎక్కువ తింటే ఒక 1/2 టీ స్పూన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా వాటర్ లేకుండా ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలి. చూసారు కదా వాటర్ ఏం వేయనవసరం లేదండి. ఆనియన్స్ ఆల్రెడీ
అందులో తడే ఉంటుంది కదా, అందుకని వాటర్ అక్కర్లేదు. ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని లోపల స్టఫింగ్ చేసుకొని అసలు బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసేయాలి. ఇలా మొత్తం అన్నీ చేసేసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన అదే బాండీని పెట్టుకొని నాకు ఆయిల్ సరిపోతుందండి. ఇక్కడ మీకు కనుక తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. అవి చిటపటమన్నాక మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేసేసాక 1 నిమిషం పాటు అలాగే ఉంచేసేయాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అందులో ఈ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కాకరకాయలు పట్టేట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మెల్లిగా కలుపుకోండి, గట్టిగా కలిపితే అవి కాకరకాయలు ముక్కలు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది మొత్తం కొంచెం ఎగిరిపోయాక మనం గ్రైండ్ చేసుకున్న గిన్నెలో కొన్ని వాటర్ వేసి ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో వేసేసుకుందాము. ఈ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు ఇది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి, అసలు కొంచెం కూడా ఉండకూడదు. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. ఇలా ఎగిరిపోయాక ఇందులో నేను ఇప్పుడు 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అవాయిడ్ చేసేయచ్చు. ఇది బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇందులో 4 లేదా 5 ఆకులు పుదీనా వేస్తున్నాను. మీరు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయటమే, అంతేనండి. ఇప్పుడు సర్వ్ అవుట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదండి. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కానీ రెసిపీ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కాకరకాయ ఉల్లిపాయ కారం రెడీ. మీ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా కారంతో ఇలా కారం చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ బాగా నచ్చుతుంది. మీకు కనుక రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.